యేసుక్రీస్తు ప్రభు అనగానే ఆయన ఇంగ్లీష్ వాళ్ళ దేవుడు అంటారు. విన్నారు ఎప్పుడైనా? ఇంకా దారుణం, అమెరికా వాళ్ళ దేవుడు అంటారు. అంటే ఇంతమంది అంటున్నప్పుడు మరి మీరు ఏం చేస్తున్నారు? మీరు అన్నట్టు ఇంగ్లీష్ వాళ్ళ దేవుడే అని తలూపేసి వచ్చేస్తున్నారా? ఏమైనా చెప్తున్నారా? ఏం చెప్తున్నారు? ఎస్, ఏం చెప్పాలంటే నిజం చెప్పాలి. యేసుక్రీస్తు అమెరికాలో పుట్టల. ఆయన అమెరికా వాళ్ళకే దేవుడు కాదు, ఆయన జపాన్ వాళ్ళకే ప్రభువు కాదు. ప్రపంచంలో మహానుభావులు చాలామంది ఉన్నారు. ప్రపంచం అంతా తెలిసిన మహానుభావులు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏదో ఒక ప్రాంతానికి ల్యాండ్ అవ్వాలి. మన జాతి పిత, మన జాతి పిత, మన జాతి పిత ఎవరు? మహాత్మా గాంధీ. రైటా? రైట్. మీ ఊళ్ళో పుట్టాడేటి? మీ రాష్ట్రంలో పుట్టాడా? మరి మీ జిల్లాలో పుట్టాడా? మరి మీ జిల్లాలో పుట్టని, మీ మండలంలో పుట్టని, మీ రాష్ట్రంలో పుట్టని, మీ భాషలో పుట్టని వ్యక్తిని జాతి పితగా ఎలా గౌరవిస్తున్నామని ఎవరైనా అంటే ఏమని సమాధానం చెబుతాం? వెంటనే ఏమంటాం? మా దేశంలో పుట్టాడు అంటాం. ఏమంటాం? మా దేశం. గట్టిగా మాట్లాడితే ఏమంటాం? మా దేశం. గుజరాత్లోని పోరుబందరులో జన్మించాడు. ఎవరు? మహాత్మా గాంధీ, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. అక్కడ పుట్టి ఇంగ్లాండ్కి వెళ్ళి అనేకమైనటువంటి అవమానాలు పొంది అక్కడే లా చేసి, బారిస్టర్ లా చేసి మరలా ఇండియాకు తిరిగి వచ్చి అక్కడ పొందిన అవమానాలన్నీ దృష్టిలో పెట్టుకొని తనని ట్రైన్లోంచి గింటేశారన్న ఒక్క కారణంతో, తనని ట్రైన్లో ఆ స్పెషల్ బోగీలో నుంచి తప్పించేశారన్న ఒక్క కారణంతో ఈ వివక్షను కళ్ళారా చూసి మళ్ళీ ఇండియాకు వచ్చి ఇండియాలో కూడా ఈ వివక్షలాగే కొనసాగుతుందని గట్టిగా కంకణం కట్టుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ మన భారతదేశానికి స్వతంత్రం తేవాలన్న కాంక్షతో గట్టిగా పనిచేసి అహింసా మార్గాన్ని ఎంచుకొని స్వతంత్ర పోరాటం సాధించి శాంతియుతంగా మొత్తం మీద భారతదేశానికి 1947లో స్వతంత్రాన్ని తీసుకొచ్చారు. ఆయనతో పాటు చాలామంది కలిసి కష్టపడటం వల్ల, వారు చేసిన కృషి వల్ల భారతదేశం మొత్తానికి ఏమొచ్చింది? స్వతంత్రం వచ్చింది. అందుకని భారతదేశం మొత్తం ఆయన ఏమని గౌరవిస్తోంది? మా జాతికి తండ్రి. 10 రూపాయలు మొదలుకొని నిన్న మొన్న రద్దు చేసినటువంటి 2000 వరకు, ఇప్పుడు లేదులేండి, 2000 వరకు ఎవరు బొమ్మ వేసాం? గాంధీ తాత బొమ్మ వేసాం, గౌరవించాం. సో దాని అర్థం ఏంటంటే, ఇక్కడ ఒక దేశం అన్నప్పుడు ఒక దేశం మొత్తం భాషలకు అతీతంగా, నార్త్ కానీ సౌత్ కానీ భాషలకు అతీతంగా గాంధీ మహాత్ముడిని గౌరవించినప్పుడు ఆయన ఎక్కడ ల్యాండ్ అయ్యాడు అనే ప్రశ్న ఎప్పటికీ మనకు లేదు. అక్టోబర్ 2 గాంధీ జయంతి తెలుగువారు జరుపుకుంటారు, తమిళవారు జరుపుకుంటారు, మలయాళీలు జరుపుకుంటారు, కన్నడిగులు జరుపుకుంటారు, నార్త్లో ఉన్నటువంటి వాళ్ళందరూ జరుపుకుంటారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో కల్చర్ ఉంటుంది. పంజాబ్ కల్చర్ వేరు, బీహార్ కల్చర్ వేరు, అరుణాచల్ ప్రదేశ్ కల్చర్ వేరు, మొన్న జరిగిన సంఘటనలో మణిపూర్ కల్చర్ వేరు. ఇలా నార్త్లో కూడా రకరకాల కల్చర్స్ ఉంటాయి. రాజస్థాన్ కల్చర్ వేరు. అయినా కూడా అన్ని కల్చర్స్ కలిసి అక్టోబర్ 2 గాంధీ జయంతి, గాంధీ గారు మా అందరికీ ఏమంటున్నాం? పితా అని గౌరవిస్తున్నాం. ఏమ రైట్? రైట్. మరి అలాంటప్పుడు ఒక వ్యక్తికి దేశంలోని రాష్ట్రాలకు, దేశంలోని ఆయా భిన్న మతాలకు, దేశంలోని ఆయా భిన్న జాతులకు, ఆయా భిన్న ప్రాంతాలకు, వర్గాలకు సంబంధం లేకుండా ఒక వ్యక్తి జాతి పిత అయినప్పుడు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు పరలోకం నుంచి భూలోకానికి శరీరధారిగా ల్యాండ్ అవ్వాల్సి వచ్చినప్పుడు అన్ని దేశాలలో ల్యాండ్ అవటం వీలు పడుతుందా? వీలు పడదు. ఒకవేళ ఈ క్రైటీరియా ప్రకారంగా మాట్లాడదలిస్తే వేరే దేశంలో పుట్టిన ఆయన మన దేశానికి దేవుడుగాడు అని ఒకవేళ ఎవరైనా మూర్ఖంగా మాట్లాడితే నేను అంటాను, మన దేశంలో పుట్టిన వారు మరి ఇతర దేశాలకు కూడా దేవుళ్ళు కారని వాళ్ళు అంటారుగా. మరి అప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయగలిగే గుండె ధైర్యం మనకుందా? ఉందా? లేదు. ఆ మధ్య కాకినాడలో ఒక ఆయన అన్నారు, ఒక స్వామీజీ, ఇక్కడ సిమ్ములు ఇక్కడే పనిచేస్తాయట, అక్కడ సిమ్ములు అక్కడే పనిచేస్తాయట, అక్కడ సిమ్ములు ఇక్కడ పనిచేయవట, ఇక్కడ సిమ్ములు అక్కడ పనిచేయవట. ఆయనకి తెలియని విషయం ఏంటంటే యూనివర్సల్ సిమ్ములు కూడా ఉన్నాయి. ఇంటర్నేషనల్ రోమింగ్ అని ఒకటి ఉంటుంది. ఆ ఇంటర్నేషనల్ రోమింగ్ యాక్టివేట్ చేసుకుంటే నీ సిమ్ము ఏ దేశానికి వెళ్ళినా పనిచేస్తుంది బిడ్డ. ఆయన ఇంటర్నేషనల్ బిడ్డ, నాట్ నేషనల్. ఆయన ఎవరు? ఇంటర్నేషనల్. సో కాబట్టి ఆయన ల్యాండ్ అవ్వాల్సిన చోట ల్యాండ్ అయ్యాడు ప్రవచనానుసారంగా. అదే ప్రవచనాల్లో బెత్లెహేమని లేకుండా బలభద్రపురం ఉందనుకోండి, ఇక్కడే పుట్టేవాడు యేసు ప్రభు.
అదే లేఖనాల్లో బెత్లెహేమ్ అని లేకుండా హైదరాబాద్ అని ఉందనుకోండి, యేసుప్రభు ఎక్కడికి వచ్చేవాడు? హైదరాబాద్కి వచ్చేవాడు, హైదరాబాద్లో ల్యాండ్ అయ్యేవాడు. సో కాబట్టి ఆయన ఎక్కడ ల్యాండ్ అయ్యాడు అనేది ముఖ్యం కాదు, ఏం చేశాడు అనేది ముఖ్యం. సో కాబట్టి ఆయన అమెరికా వాళ్ళ దేవుడు అంటే అది చాలా ఏంటది? అబద్ధం. అది అబద్ధం. అలాంటి మాటలు మనం వినొద్దు, అలాంటి మాటలు మనం పట్టించుకోవద్దు. అలాంటి మాటలు చెప్పే వాళ్ళను దయచేసి ప్రోత్సహించొద్దు. అది వారి అజ్ఞానం కనుక ఆ అజ్ఞానాన్ని మీ విజ్ఞానంతో పారద్రోలండి. సాత్వికముతో మిమ్మల్ని హేతువడుగు ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పటానికి ఎల్లప్పుడూ ఎలా ఉండమన్నాడు? సిద్ధంగా ఉండమన్నాడు. అలాగే గాంధీ గారు తన ఆటోబయోగ్రఫీలో రాసినటువంటి విషయం కూడా మీకు గుర్తు చేస్తున్నాను. కొండ మీద ప్రసంగం, మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో ఏదైతే ప్రసంగం రాయబడిందో కొండ మీద ప్రసంగం, ఈ కొండ మీద ప్రసంగం మనసు పెట్టి వింటే మారణ హోమాలు జరగవు, ఏ దేశంలో యుద్ధాలు జరగవు, ఎక్కడ అశాంతి నెలకొనదు. అంత చక్కటి విషయాలు లార్డ్ జీసస్ క్రైస్ట్ ప్రబోధించారని సాక్షాత్తు మన జాతి పిత కితాబ్ ఇచ్చారంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. నీ కుడి చెంప మీద కొట్టువాని వైపు ఎడమ చెంప కూడా తిప్పు అన్న మాట గాంధీ గారు ఓన్గా చెప్పింది కాదు. దానికి ఇన్స్పిరేషన్ ఇచ్చింది లార్డ్ జీసస్ క్రైస్ట్. దట్ ఈజ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి, ఆయన ఎంతోమందిని ప్రభావితం చేశారు, ఆయన ఎంతోమందిని ఇన్స్పైర్ చేశారు. ఆయన వలన ఇన్స్పైర్ అయిన వాళ్ళే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కాలేజీలు స్థాపించారు, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అనాథ శరణాలయాలు స్థాపించారు, ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందికి చేయూతనిచ్చే విధంగా కష్టపడ్డారు, శ్రమపడ్డారు. దీనంతటికీ మోటివేషన్ ఇచ్చింది, దీనంతటికీ ఇన్స్పిరేషన్ ఇచ్చింది, దీనంతటికీ బ్యాక్గ్రౌండ్గా ఉండి పాటుపడింది ఎవరు అంటే సాక్షాత్తు యేసుక్రీస్తు. అలాంటి ఆయన్ని పట్టుకుని అమెరికాకు పరిమితం చేసేస్తే ఏమైనా బాగుందా? అయినా నాకు తెలియక అడుగుతాను, ఒకవేళ యేసు ప్రభు అమెరికా వాడే అనుకుందాం, కాసేపు అనుకుందామండి. అయితే ఏంటి, సూర్యుడికి దేశంతో పని ఉంటుందా? ఇప్పుడు మనకు పగలు, ఇప్పుడు మనకు రాత్రి, అమెరికాలో ఏంటి పగలు, మరలా అమెరికా వాళ్ళకి రాత్రి అయితే మనకి పగలు, అవునా? ఈ భూమి తిరుగుతూ ఉంది కాబట్టి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతోంది కాబట్టి అటు వెళ్తే అక్కడ, ఇటు వెళ్తే ఇక్కడ పగలు రాత్రి వేరువేరుగా మనకి టైమింగ్స్తో సహా వేరువేరుగా వస్తున్నాయి. ఇప్పుడు మనం యూనివర్సల్ అయిపోయాం. ఎప్పుడో బాబేలు గోపురం కట్టినప్పుడు ఒకటే భాష ఒకటే పలుకు అంటే దేవుడికి నచ్చక తారుమారు చేశారు. కానీ ఇప్పుడు ఒకటే భాష ఒకటే పలుకు ఇంచుమించుగా ఏమవుతుంది? ప్రపంచమంతా విస్తరిస్తోంది. ఒకటే భాష ఒకటే పలుకు అంటే మీరు అర్థం చేసుకోవాలి, ఇంగ్లీష్ లేని దేశం లేదు కదా. ఈవెన్ మన మొబైల్లో కూడా ఏం వాడుతున్నాం మనం? ఇంగ్లీష్ వాడుతున్నాం. ఎక్కడో అరాకొరా ఉంటారు తెలుగు వాడేవారు. ఎక్కువ శాతం ఇంగ్లీష్ మీద డిపెండ్ అయిపోతుంది వరల్డ్. అంటే ఇంగ్లీషు భాషని వాడుతున్నావా వాడట్లేదా? మన పిల్లలకు చదివిస్తున్నావా ఇంగ్లీష్ మీడియంలో? అంటే అడాప్ట్ చేసుకున్నావా లేదా చెప్పండి? అడాప్ట్ చేసుకున్నావు. వద్దంటావా చెప్పండి? ఎందుకు వద్దంటామండి? మంచి ఎక్కడున్నా మంచే. ఈ ఫోన్ ఏమైనా మన ఇండియాలో కనిపెట్టారా? ఇతర దేశాల్లో కనిపెట్టిందే. మనం ఏం చేస్తున్నాం? వాడుకుంటున్నాం. ప్రపంచం అంతా విస్తరించేసింది. ఏదో దేశంలో కనిపెడుతున్నారు, ప్రపంచం అంతా విస్తరింపజేస్తున్నారు. మంచి ఎక్కడుంటే ఏంటండి? మంచికి దేశాలతో సంబంధం లేదు, మంచికి ప్రాంతాలతో సంబంధం లేదు. మంచి విస్తరిస్తూనే ఉంటుంది, మంచి వ్యాపిస్తూనే ఉంటుంది. యేసు ప్రభువు మంచివాడు, ఆయన ఉత్తముడు, ఆయన అందరికీ ప్రభువు, ఆయన అందరికీ ఉపకారి. మీకు ఒక విషయం చెప్తాను. చాలామంది మత ఉన్మాదంతో రగిలిపోతున్న వాళ్ళు యేసు ప్రభువుని గురించి చెడ్డగా చూపించే ప్రయత్నం చేస్తూ ఇంకొక చెడ్డ మాట మాట్లాడతారు. ఆయనండి భారతదేశంలో కులం తక్కువ వాళ్ళకి దేవుడు అండి అంటారు. ఎంత కుళ్ళు మాట అంటే ఇది! అసలు నిజంగా అలాగ అన్నవాడిని చెప్పు తీసి కొట్టాలి, రాజ్యాంగాన్ని అడ్డు పెట్టుకొని. మరి గాలికి కులం లేదు. మనం పీల్చుకుంటాం, వదులుతుంటాం, అందరం పీల్చుకుంటారు. గాలికి కులం లేదు. అలాగే సూర్యుడికి కులం లేదు, చంద్రుడికి కులం లేదు, వర్షానికి కులం లేదు. ఈ ప్రకృతిలో అసలు పార్షియాలిటీ లేదు. మరి పార్షియాలిటీ లేనప్పుడు కులం తక్కువ వాళ్ళని ఎలాగనగలుగుతున్నారు? బాగా ఆలోచించండి. అసలు అలా అనకూడదు, చాలా తప్పది. ఆ మాటే తప్పు కదా. 2025లో ఉన్నామండి. మనం 16వ శతాబ్దంలో లేము, 18వ శతాబ్దంలో లేము. మనం ఎక్కడున్నాం? 2025లో ఉన్నాం. బుర్ర పెరగాలి కదా. ఇంకా బుర్ర పెరగకపోతే అట్ట కొంచెమైనా జ్ఞానం పెరగాలి కదా, వివేకం పెరగాలి కదా, మన ఆలోచనలు పరిణతి చెందాలి కదా. ఈ పరిణతి చెందకుండా
ఆయన ఆ పలానా కులం వాళ్ళ దేవుడటండి, మన కులానికి దేవుడు కాదటండి. ఎంత తప్పు మాట. ఒక మాట నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒకవేళ యేసుక్రీస్తు స్టేటస్ చూసి నమ్మాలి అని ఎవరైనా అనుకుంటే కనుక, ఆల్రెడీ ఒక ఆయన అన్నాడు, ఆయన మాకు దేవుడు ఉన్నాడు, మా దేవుడు నిండుగా బట్టలు వేసుకుంటాడు, మీ దేవుడు గోచిగుడ్డ వేసుకుని ఎక్కడట చెక్క మీద వేలాడాడు అన్నాడు ఒక మూర్ఖుడు. ఆ పేరు ఎందుకులేండి. సో ఆయన అంటాడు చెక్క మీద వేలాడండి అంటాడు. ఆయన బట్టలు రోమ సైనికులు పంచుకున్నారు, దౌర్భాగ్యుడా. అది యేసుప్రభు అంటే. ఆయన గోచిగుడ్డ పెట్టి తిరగలేదురా నీచుడా. ఆయన బట్టలు రోమ సైనికులు పంచుకున్నారు. అది ఆయన క్యాపబిలిటీ, అది ఆయన గొప్పతనం. అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. శిలువ మీద ఉన్నప్పుడు ఆ విధంగా తనను తాను రిక్తునిగా చేసుకొని సర్వమానవాళి పాప ప్రక్షాళన కొరకు తన ప్రాణత్యాగం చేస్తున్న క్రమంలో అంతగా తగ్గించబడ్డాడు తప్ప, పిలాతు ముందు నిలబడి ఏమన్నాడు తెలుసా? ఏంటయ్యా నీ స్టేటస్, నిన్ను రాజు 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 అంటున్నారు, నువ్వు నిజంగా రాజువేనా అని అడిగితే ఆయన అంటాడు, ఎస్ నీవన్నట్టు నేను రాజునే, నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు, నేను వేడుకొనలేకపోతున్నాను. ఒక్కసారి కానీ నేను వేడుకుంటే 12 సేనా వ్యూహాల కంటే ఎక్కువ సైన్యాలు నా తండ్రి పంపిస్తే రోమా సామ్రాజ్యం కోకటి వేళ్లతో సహా పెకిలించబడుతుంది. అది నా పవర్ అని చెప్పాడు ఆయన. ఆయన స్టేటస్ గురించి మాట్లాడుకుంటే స్టేటస్ విషయంలో కూడా చాలా గొప్పోడైన. ఏంటయ్యా ఆయన స్టేటస్ అంటే, ఈరోజు ప్రపంచ అగ్రరాజ్యాలకు విజ్ఞానాన్ని అందిస్తున్న యోధ జాతిలో పుట్టిన యోధా గోత్రపు సింహం ఆయన. మరి ఇంకేంటి ఆ మధ్య మన ప్రధానమంత్రి గారు పొగిడారు వాళ్ళ విజ్ఞానాన్ని గురించి. ఆ మధ్య తెలంగాణలో ఒక హయ్యర్ పోలీస్ అఫీషియల్ ఒక ఆయన పొగిడారు వాళ్ళ విజ్ఞానం గురించి. ప్రపంచంలో చాలామంది శాస్త్రవేత్తలు ఉన్నారే, ఇప్పుడు నాకు చూపించడానికి టైం లేదు, స్క్రీన్ మీద చూపించడం మొదలు పెడితే ఆ యోధ జాతిలో పుట్టినటువంటి శాస్త్రవేత్తలు అబ్బో ఇదిగో ఇంతమంది ఉన్నారు. కాబట్టి ఇక్కడ జాతులు, కులాలు, మతాలు మాట్లాడకయ్యా. ప్రపంచీకరణ, ఇదేంటిది ప్రపంచీకరణ. అక్కడెక్కడో కనిపెట్టబడిన మందులు మనం వాడుకుంటున్నాం. అసలు మనం ఈరోజు ఇంత లైటింగ్ పెట్టుకున్నాం, మనం ఇంత లైటింగ్. థామస్ అల్వా ఎడిసన్ బల్బు కనిపెట్టకపోతే ఎప్పటికీ గుడ్డిలాంతర కింద కూర్చుని ఉండేవాళ్ళం మనం. ఎప్పటికీ గుడ్డిలాంతర కింద కూర్చుని ఉండేవాళ్ళం. థామస్ అల్వా ఎడిసన్ బల్బు కనిపెట్టాడు, 1 2 తెగ వాడేసుకుంటున్నాం మనం బల్బుల మీద బల్బులు. అందుకే తప్పుగా మాట్లాడొద్దు అంటాను నేను. ప్రతి దేశంలో మేధావులు ఉన్నారు, మన భారతదేశంలోనూ మేధావులు పుట్టారు, ప్రపంచానికి విజ్ఞానాన్ని అందిస్తున్నారు. ప్రతి దేశంలోనూ శాస్త్రవేత్తలు ఉన్నారు, ప్రతి దేశంలోనూ గొప్పవాళ్ళు ఉన్నారు. దీన్ని మతంతో లింక్ పెట్టకూడదు. మత ఛాందసవాదం మనకి పనికి రాదు. మనకు అందరు కావాలి, మనం అందరిని ప్రేమించాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువు కూడా అందరికీ ప్రేమను పంచాడు. మానవత్వానికి పరాకాష్ట, దైవత్వానికి పరాకాష్ట కంటే పరాకాష్ట. ఆయన అంత గొప్ప దైవత్వాన్ని రుచి చూపించాడు. తన సామర్థ్యం ఉండి కూడా చెయ్యనివాడు ఆయన కదా హీరో అంటే. చేతిలో కత్తుండి నరికేసేవాడు హీరో కాదు. కత్తితో శిష్యుడు నరికేస్తే కింద పడిన చెవి తీసి మరలా అతికించాడు చూడు, దట్ ఈజ్ హీరోయిజం. అరే నాయన నీ కత్తిని వరలో పెట్టు, నేను నరకలేకనా, నేను తీసుకురాలేకనా, నేను చంపలేకనా, ఏడు చంపేయడం పొడిచేయడం అనే పెద్ద కొనుక్కొచ్చేది ఏంది అది? పవర్స్ ఉన్నా కూడా వినియోగించలేదు చూడు, దట్ ఈజ్ రియల్ హీరోయిజం. చేతిలో పవర్స్ ఉన్నాయి, చెవి అతికించినోడికి బుర్రలేపేయడం పెద్ద విషయమా చెప్పండి? చెవి కింద పడిపోయిన చెవి తీసి అతికించినోడికి తలకాయ లేపేయడం అన్న పెద్ద విషయమా? కాదు. కానీ ఆ పవర్స్ ఏవి వినియోగించుకోకుండా తన ప్రతి పవర్ని అణిచిపెట్టి, నేను వచ్చిన పని ఇది కాదు, ఈ పవర్ని నేను ఇలా యూజ్ చేయకూడదు అని తన ప్రాణాన్ని సైతం ధారపోసాడు చూడు, అది దైవత్వం అంటే, అది ప్రేమతత్వం అంటే. ఇది అర్థమైతే నువ్వు గోచిగుడ్డ పెట్టుకున్నావు, 3 ముక్కల మీద వేలాడావు అంటారా? అనరు కదా. సో ఇన్ని అపార్థాలు ఉన్నాయండి యేసుక్రీస్తు మీద.